వైసీపీ హయాంలో అధికారమే అండగా చెలరేగిపోయి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై ప్రభుత్వం కొరడా చులిపిస్తుంది. ఒక్కో శాఖను ప్రక్షాళన చేస్తోంది. నెల్లూరు జిల్లాలో మైనింగ్, ఇరిగేషన్ తర్వాత రెవెన్యూ శాఖలో అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించింది. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడి అప్పట్లో తొక్కిపట్టిన నివేదికలపై చర్యలు మొదలయ్యాయి. ఇష్టారీతిన ప్రభుత్వ, ప్రైవేటు భూములకు మ్యూటేషన్లు చేసి అక్రమంగా ఆస్తులు సంపాదించిన 14 మంది అధికారులను గుర్తించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. అటు అక్రమాస్తులు సంపాదించిన అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తి తహసీల్దార్ పాలకృష్ణ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలతో ఏకకాలంలో 8 చోట్ల సోదాలు చేస్తున్నారు. బంధువులు, మిత్రుల ఇళ్లలో చేపట్టిన తనిఖీల్లో భారీగా బంగారం ఆభరణాలు, ఆస్తులు గుర్తించారు. ప్రస్తుతం దగదర్తి తహసీల్దారుగా ఉన్న పాలకృష్ణ వైసీపీ హయాంలో మైనింగ్ కు ప్రసిద్ధిగాంచిన సైదాపురం తహసీల్దారుగా పనిచేశారు. అప్పట్లో సైదాపురం తహసీల్దార్ కార్యాలయంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2022 జూలై 2-3 తేదీల్లో అప్పటి డీఎస్పీ మోహన్ రావు ఆధ్వర్యంలో 16 మంది ఆకస్మిక తనిఖీలు చేశారు. 2017 కాలం నాటి నుంచి అన్ని రికార్డులు పరిశీలించారు. భారీగా అక్రమ మ్యూటేషన్లు చేసినట్లు గుర్తించారు. ఆ సమయంలో మొత్తం 7 తహసీల్దార్లు, 2 డిప్యూటీ తహసీల్దార్లు, ఏఎస్ఓ, సర్వేయరు, 3 వీఆర్ఓలపై ఛార్జిషీట్లు తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. సైదాపురంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్లు శ్రీనివాసులు, మునిలక్ష్మి, సుధాకర్ రావు, సతీష్ కుమార్, జయరావు, వి కోటేశ్వరరావు, పాలకృష్ణ, ఉప తహసీల్దార్లు కిషోర్ రెడ్డి, విజయలక్ష్మి, ఏఎస్ఓ శ్రీనివాసులు, సర్వేయర్లు హసరత్, వీఆర్ఓలు హరిబాబు, రమాదేవి, మునిబాబు ఉన్నారు. పాలకృష్ణ నివాసాల్లో దాడులతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల్లో వణుకు మొదలైంది.